నమస్తే. రాష్ట్రంలో సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం చూస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు బుగ్గవీటి సరళ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. అసలు ఈ కేంద్ర బడ్జెట్ విషయం కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, మహిళలకి అన్యాయం ఎక్కడ జరిగింది, ఎలాంటి వాటిపై జరిగింది కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. అసలు ఇలా ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు కదా, అది ఎట్లా ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ మహిళ అయినప్పటికీ కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో పేద వర్గాలకి మహిళలకు అనుకూలమైందని చెప్తున్నారు. కానీ చూస్తే వ్యవసాయ కార్మిక రంగంలో మొత్తం కూడా మహిళలే ఉన్నారు. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పేదల్లో మైగ్రేషన్ తగ్గింది, అంటే వలస కార్మిక వ్యవస్థ తగ్గింది. అలాంటి ఉపాధి హామీ చట్టానికి గత 2 సంవత్సరాలు తగ్గిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం ఉన్నట్టు ఉంచారు. కానీ మహిళా సంఘంగా మేము అడుగుతుంది ఏంటంటే ఉపాధి హామీ చట్టం పెంచాలి. 100 రోజులు కాదు 200 రోజులు పని అడుగుతున్నాము. అట్లాగే గ్రామీణ ప్రాంతం కాకుండా పట్టణ ప్రాంతంలో కూడా పేదలకి ఉపాధి హామీ ద్వారా పనిని కల్పించాలి అన్నప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్లో ఇవ్వాల్సిన ప్రభుత్వం 75 లక్షల మాత్రమే ఇస్తుంది. అంటే గతం కంటే కూడా తగ్గించింది. 2 సంవత్సరాలు తగ్గించింది, ఈ సంవత్సరం ఉన్నట్టు ఉంచింది. అంటే ఎట్లా వ్యవసాయకారు ఈ దేశం మొత్తం కూడా వ్యవసాయ రంగంలో బతుకుతున్న దేశం. దేశానికి వెన్నెముకే వ్యవసాయ రంగం. దాంట్లో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా మహిళలు ఉన్నారు. అంటే ఉపాధి హామీ చట్టంలో నిధులు తగ్గించడం ద్వారా మహిళలకి నష్టం కలిగిస్తుంది అనేది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ చూస్తే స్త్రీ శిశు సంక్షేమ రంగానికి ఎక్కడ కూడా కేటాయింపులు పెంచలేదు. అంటే ఇప్పటికే రక్తహీనతలో మహిళలు దాదాపు 40% పైగా రక్తహీనతతోటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటిది స్త్రీ శిశు సంక్షేమ శాఖకి నిధులు కేటాయించలేదు. అట్లాగే రక్తహీనతతోటి అట్లాగే నిత్యావసర సరుకుల వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. అలాంటి సందర్భంలో రేషన్ కార్డు పైన 14 రకాల సరుకులు ఇవ్వాలి కేరళ తరహాలో అనేది మా డిమాండ్. కేరళ తరహాలో 14 రకాలు ఇవ్వాలి అనేది మేము అడుగుతుంటే కంటి తుడుపుగా బియ్యం ఇస్తున్నారు. కానీ ఈరోజు రేషన్ కార్డు పైన ఇవ్వాల్సిన ఉపాధి చట్టానికి అంటే ఆహార భద్రతకు సంబంధించి కేటాయింపులు పెంచలేదు. పెంచాలి అని మేము అడుగుతుంటే ఉన్నట్టు ఉంచితే బియ్యమే ఇస్తావు తప్ప 14 రకాల సరుకులు ఇవ్వలేవు. అలాంటప్పుడు పేద మహిళలు ఇంకా రక్తహీనతతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆహార భద్రతకి కేటాయింపులు పెంచండి ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా పేద మహిళలకు వ్యతిరేకమైన బడ్జెట్ అనేది భావిస్తున్నాం. అంటే కేంద్రంలోనే మీకు లోటు జరిగింది అనుకుంటున్నారా? రాష్ట్రంలో కూడా చాలా వరకు లోటు జరిగిందని కూడా అందరూ అంటున్నారు. మీరు ఎందుకు రాష్ట్రం తరపున మీరు అందరికీ ధర్నా చేయట్లేదు? ఖచ్చితంగా రాష్ట్రం కూడా ఏవైతే హామీలు ఇచ్చిందో అవి అమలు పరచలేదు. 6 హామీలు ఎన్నికల్లో ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలుసు. దాంట్లో 2 ఇచ్చాము అని చెప్తున్నారు. ఏంటి? ఉచిత కరెంటు, దాన్ని హర్షిస్తున్నాం. అట్లాగే ఉచిత బస్సు ఇచ్చారు, మహిళలకు ఉచిత బస్సు. 2 హామీలు అమలు చేశామని చెప్తున్నారు. ఉచిత బస్సు ఇచ్చినందుకు అభినందిస్తున్నాం. కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, కానీ ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. లక్షల కోట్లు డబ్బులున్న వాళ్ళకి రాయితీలు ఇస్తుంటే ఎక్కడ కూడా ఎవరు మాట్లాడటంలా. కేవలం మహిళలకు ఉచిత బస్సు ఇస్తే బస్సు ఎక్కినప్పుడు చాలా మంది మగవాళ్ళు కావచ్చు, తెలియక ఆడవాళ్ళు కూడా కావచ్చు, హేళన చేస్తున్నారు. కానీ ఉచిత బస్సుని ఆమోదిస్తున్నాం, అంగీకరిస్తున్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఇవాళ వలస కార్మికులు పెరిగిన నేపథ్యంలో పట్టణానికి వచ్చి బిల్డింగ్ రంగ కార్మికులకు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సందర్భంలో ఇళ్లల్లో పనిచేసే అంటే నాటు లేనప్పుడు, కోత లేనప్పుడు పట్టణానికి వచ్చి ఇళ్లల్లో పనిచేసే కార్మికులు కూడా పెరుగుతున్నారు. అంటే ఇక్కడి నుంచి ఆటోకి 20 రూపాయలు ఇచ్చే బదులు ఫ్రీ బస్సు వాళ్ళకు ఉపయోగపడుతుంది. అట్లాగే వ్యవసాయ కార్మికుల పిల్లలు పట్టణానికి వచ్చి చదువుకునే పిల్లలు ఫ్రీ బస్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. అంటే దళిత వర్గాలకి, పేద వర్గాల మహిళలకి, అట్లాగే ఆడపిల్లలకి, ప్రభుత్వ కాలేజీలు చదువుకునే ఆడపిల్లలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ప్రభుత్వం చాలా తెలివిగా ఉచిత బస్సు ఇస్తూ బస్సుల సంఖ్య తగ్గించింది. ఇక్కడ మహిళను నేరస్తురాలుగా చూపిస్తుంది. ప్రభుత్వం చాలా టాక్ట్ఫుల్ గా ఒక పక్కేమో హామీ నెరవేర్చామని చెప్తున్నారు, రెండో పక్క బస్సుల సంఖ్య తగ్గించారు. మేము అడుగుతున్నాం ఐద్వాగా ఉచిత బస్సు ఉండాలి. అదే సందర్భంలో ప్రతి గ్రామానికి కూడా బస్సు ఉండాలి అని అడుగుతున్నాం. గ్రామంలో బస్సు ఉన్నప్పుడే వ్యవసాయ కార్మిక మహిళలు పట్టణానికి వచ్చి బిల్డింగ్ వర్కర్గా పనిచేసుకోవడానికి కావచ్చు, వాళ్ళ పిల్లలు టౌన్కి వచ్చి చదువుకోవడానికి కావచ్చు ఉపయోగపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు చాలా తెలియగల్లోళ్ళు అనుకుంటున్నారు, కానీ మహిళలుగా ఐద్వాగా మాకు అర్థమవుతుంది
కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్కి వ్యతిరేకంగా ఈరోజు సదస్సు జరుగుతుందని మీరు అనుకోవచ్చు. కానీ భవిష్యత్తులో మీరు ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా విద్యకి, వైద్యానికి, అట్లాగే గ్రామీణ ప్రాంతానికి బస్సులు పెంచే దానికోసం, అట్లాగే అంగన్వాడీలకి, ఆశాలకి, వీళ్ళందరికీ అనుకూలమైన బడ్జెట్ తీసుకు రావాల్సిన అవసరం ఉందని హెచ్చరిక చేయడం కోసం కూడా ఈ సదస్సుకి ఇవాళ ఐద్వాగా తరలి వచ్చాం. మీరందరూ మీకు మీకు జరిగిన అన్యాయం మీరు చెప్తున్నారు. అంటే మీకు ఇచ్చిన ఫ్రీ బస్ కావచ్చు, మీ ఇంటికాడ వచ్చిన కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇంకా చాలా హామీలు అనేవి నెరవేర్చలేదు. దానికి మీరు ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అర్థం కావాల్సింది ఏంటంటే గ్యాస్ అనేది కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇవ్వాల్సింది గ్యాస్ సబ్సిడీ అనేది. అది ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దాన్ని వీళ్ళు కూడా మేము ఇస్తున్నట్టు చెప్పుకున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంది, ఇది అర్థం చేసుకోవాలి. ఈ ఫెయిల్యూర్ ఎవరిదంటే మోడీ గారిది. అర్థం కాక చాలా మంది చేసిన పని నేను చెప్పుకోకపోవడం ఆయన ఫెయిల్యూర్ అనుకోవచ్చా? అవ్వచ్చు. ఇవ్వలేదు, ఇస్తానన్నది కూడా సబ్సిడీ ఎక్కడ బ్యాంకులో పడట్లేదు. మీరు కనుక మహిళల్ని సర్వే చేయండి, ఇక్కడ వచ్చిన మహిళల్ని. ఇప్పటికీ అంటే గ్యాస్ బండ పైన మీరు డబ్బులు కట్టండి, బ్యాంకులో వేస్తామంటున్నారు. కట్టిన తర్వాత బ్యాంకుకి వచ్చిన పరిస్థితి లేదు. ఆయనేమి ఇవ్వలేదు, అందరికి ఇవ్వలేదు. అందుకని అది కూడా ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ ఎవరిదంటే మోడీ గారి తప్ప రాష్ట్ర ప్రభుత్వం కాదు. వీళ్ళ ఫెయిల్యూర్ ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మేము ఇస్తాము అని చెప్పుకున్న హామీ తప్పది. అందుకే వీళ్ళని కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, వ్యవసాయ కార్మిక మహిళలకి 2,500 ఇస్తానన్నాం నెలకి, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాం, అది ఇచ్చింది లేదు. అదే సందర్భంలో ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానని చెప్పావు. సర్వే మీద సర్వే, సర్వే మీద సర్వే, సర్వే మీద సర్వే చేస్తున్నావు. అట్లాగే రేషన్ కార్డు ఇస్తానన్నావు, రేషన్ కార్డు సర్వే చేసావు, కానీ రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తావని చెప్పట్లేదు. అది కూడా కింద సమాధానం వస్తున్న పరిస్థితి కూడా లేదు. అట్లాగే రైతు బంధు ఇస్తానన్నావు, రైతు మహిళలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ రోజు కూడా నేను చెప్తున్నారు, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 2 ఎకరాలకు వేసామంటున్నారు. అందుకే ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తున్నాం, కేంద్ర బడ్జెట్ మీద వ్యతిరేకతగా ధర్నా చేస్తున్నాము. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మీకు ఎన్నికల్లో పొత్తు కలిసినంత మాత్రాన రాబోయే రోజుల్లో పోరాటం చేయకుండా ఉంటాము అనేది కల్లా. అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మీరు పొత్తు కలిశారు అంటే ఇప్పుడు అదే వాళ్ళ మీద మీరు మళ్ళీ ధర్నా చేద్దాం అంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ గెలిచి మొన్నే కాబట్టి భవిష్యత్తులో ఈ బడ్జెట్లో గనక రైతాంగానికి అనుకూలంగా బడ్జెట్ కేటాయించకపోతే, వ్యవసాయ కార్మికులకు అనుకూలంగా కేటాయించకపోతే, అట్లాగే మహిళలకి బస్సుల సంఖ్య పెంచకపోతే, అదే సందర్భంలో విద్యా వైద్యానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచకపోతే, అంగన్వాడీలు కూడా ప్రైవేటీకరించాలని ఆలోచిస్తున్నారు. అవి కనుక ప్రైవేటీకరించేటట్టు కనుక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటం చేయడం నికరంగా నిర్ణయం తీసుకుంటాం. ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకున్నారు? కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్టీ తరఫున? కేంద్రమైన రాష్ట్రమైన కాంగ్రెస్ కి మద్దతు ఎందుకు ఇచ్చాము అంటే, కాంగ్రెస్ ఆర్థిక విధానాలు, బీజేపీ ఆర్థిక విధానాలు ఒకటే. అంటే సరళీకరణ ఆర్థిక విధానాలు, లిబరలైజేషన్ కావచ్చు, ప్రైవేటైజేషన్ కావచ్చు, గ్లోబలైజేషన్ కావచ్చు, ఈ రెండిటి విధానాలు ఒకటే. కాకపోతే బీజేపీకి కాంగ్రెస్ కి తేడా ఎక్కడుందంటే, మతత్వం. మతానికి వ్యతిరేకం కాదు, మత ఉన్మాదానికి వ్యతిరేకం. చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే సిపిఎం మతానికి వ్యతిరేకం అని. మతానికి వ్యతిరేకం కాదు. మతం అనేది ఆ వ్యక్తికి సంబంధించింది, ఆ కుటుంబానికి సంబంధించింది. కుటుంబం వరకు లేదా వాళ్ళ అవలంబించే అలవాట్లకి ఎక్కడా వ్యతిరేకం కాదు. మతతత్వం ఎప్పుడైతే రాజ్యాంగంలో చొప్పించబడుతుందో, రాజ్యాంగంలో చొప్పించబడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది. అన్ని మతాల వాళ్ళు ఈ దేశంలో బతకొచ్చు అని చెప్తుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జొరాస్ట్రియన్స్ ఉన్నారు, అట్లాగే బుద్ధిస్టులు ఉన్నారు. రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ బతకొచ్చు అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉంది. దాంట్లో ముస్లిం మతత్వం కావచ్చు, హిందూ మతత్వం కావచ్చు, ఏ మతతత్వం కూడా రాజ్యాంగంలో ఇంటర్వ్యూ కావడం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం. అందుకని రాజ్యాంగాన్ని కాపాడుకునే దాంట్లో సిపిఎం పార్టీ ముందుంటుంది. అందుకే దానికి అనుబంధంగానే మాది జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చాం. అదే కాంగ్రెస్ ప్రజల వ్యతిరేక నిర్ణయాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఎన్నికల వరకే తప్ప ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకున్నా, లేదా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలుపరచకపోయినా, ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెట్టడం కంటే ముందే ఇవాళ హెచ్చరించడం కోసమే మహిళా సంఘంగా కావచ్చు, లేదా సిపిఎం పార్టీగా కావచ్చు, లేదా వ్యవసాయ కార్మిక సంఘం కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడం అనేది జరిగింది. ఇది హెచ్చరికగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక. ఎందుకంటే ఇక బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని
ఒళ్ళు దగ్గర పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టు. మహిళలేమి అమాయకులు కాదు. అట్లాగే మహిళా సంఘం కావచ్చు లేదా ప్రజా సంఘాలు కావచ్చు, ఖచ్చితంగా ప్రజల్ని సమీకరించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్లయితే ధర్నా చేస్తున్నామో రాబోయే రోజుల్లో నీ బడ్జెట్ కూడా ప్రజలకు అనుకూలంగా, ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా కనుక బడ్జెట్ ఉండాలి అని కోరుకుంటున్నాం, ఉండాలి అని హెచ్చరిస్తున్నాం. ఉండని పక్షంలో ఖచ్చితంగా మహిళల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఇట్లాగే వీధి పోరాటంగా రకరకాల రూపాల్లో పోరాటాలు తీసుకోవడానికి మా సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. ఐక్యవేదిక తరపున భవిష్యత్తులో పోరాటం చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారు. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.